బీజేపీలో అంతర్గత విషయాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈటల వర్సెస్ బండి సంజయ్ అన్నట్లుగా చర్చ కొనసాగుతుంది. కొన్ని స్థానాల కోసం ఇద్దరు నేతలు పట్టుబడుతున్నారు. వేములవాడ తుల ఉమకు ఇవ్వాలని ఈటల కోరగా చెన్నమనేని వికాసరావుకు ఇవ్వాలంటూ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ టికెట్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఇవ్వాలని సంజయ్ పట్టుబట్టారు. జేఎస్ఆర్ టికెట్ కోసం ఈటల పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక న్యూస్ నుంచి అందిస్తారు. దేవిక చెప్పండి, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ భారతీయ జనతా పార్టీలో నాయకుల మధ్య ఒక ఆధిపత్య పోరు పార్టీ నాయకత్వాన్ని అయితే కలవర పెడుతోందని చెప్పొచ్చు. ఇప్పటికే అసంతృప్తులు ఇటు తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడడం, ఇంకా టికెట్లకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే ఒక తొలి జాబితాను 52 మంది అభ్యర్థుల జాబితాను అయితే పార్టీ విడుదల చేసింది. అయితే కొన్ని స్థానాల్లో నాయకులు, సీనియర్ నాయకులు తమ వాళ్లకు టికెట్ ఇప్పించుకోవడం కోసం పట్టుబడుతున్నందున ఈ విషయం కూడా పార్టీకి ఒక తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కీలక నేతలుగా ఉన్న ఎంపీ బండి సంజయ్, అలాగే ఎమ్మెల్యే, అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ కూడా ఆయన ఈటల, వీళ్ళిద్దరూ అంటే తమ వాళ్ళకి టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నాల్లో భాగంగా పెండింగ్లో ఉన్నాయి. వేములవాడ కీలకమైన, అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయి బీజేపీ అని చెప్తున్న వేములవాడ, అలాగే హుస్నాబాద్, ఈ 2 స్థానాల అభ్యర్థి ఎవరనే దానిపై అయితే ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి ఇద్దరు నాయకులు తాము చెప్పిన వాళ్ళకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో ఈ ముఖ్య నాయకులు పట్టుబడుతుండడం దాన్ని పెండింగ్లో పెట్టినట్టు కూడా తెలిసింది. ఎందుకంటే ఈటల రాజేందర్తో పాటే తుల ఉమ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా తుల ఉమ పనిచేశారు, ఉద్యమకారిణి. తనతో పాటు వచ్చిన, అంటే ఖచ్చితంగా ఈటల రాజేందర్ గట్టిగా పట్టుబట్టే స్థానాల్లో వేములవాడ ఉంటుంది. తుల ఉమకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని ముందు నుంచి కూడా ప్రచారం జరిగింది. ఇక వేములవాడలో ఆమె దాదాపు ఒక 1 ఏడాది కాలంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ తనకే అని ఈటల రాజేందర్ తో పాటు వచ్చిన తుల ఉమ అక్కడ పనిచేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇటీవల చెన్నమనేని విద్యాసాగర్ రావు, మాజీ గవర్నర్, సీనియర్ లీడర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాసరావు పార్టీలో చేరడం, ఆయన కూడా వేములవాడ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో బండి సంజయ్ ఇటు వికాసరావు వైపు మొగ్గు చూపుతుండగా తుల ఉమకు టికెట్ ఇవ్వాల్సిందేనని ఈటల రాజేందర్ పట్టుబట్టినట్టు తెలిసింది. అలాగే మరో నియోజకవర్గం, హుజరాబాద్ పొరుగునున్న హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈటల ప్రధాన అనుచరుడు, ఈటలతో పాటే పార్టీకి వచ్చి యాక్టివ్గా ఉన్న జేఎస్ఆర్కి సురేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఈటల పట్టుబడుతుండగా అక్కడ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి టికెట్ ఇప్పించాలని సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరూ కూడా కేంద్ర పార్టీకి తమ వాదన వినిపించినట్టు, వాళ్లకు టికెట్ కేటాయించాలని చెప్పినట్టు తెలిసింది. అయితే 2 కూడా పెండింగ్లో ఉంచారు. ఈ రెండిట్లో కూడా బీజేపీ బలంగా ఉంది. అంటే ఇటు ఒకవైపు క్యాడర్లో అయితే ఉత్కంఠ నెలకొంది, తొందరగా అభ్యర్థులను ప్రకటిస్తే మరింత వేగంగా పనిచేసుకోవచ్చని ఇటు క్యాడర్ అభిప్రాయపడుతుండగా ఇద్దరు నేతల మధ్య ఒక పట్టుతో ఆ 2 టికెట్ల విషయంలో, ఆ 2 స్థానాల విషయంలో మాత్రం పార్టీ పెండింగ్లో పెట్టింది. ఇక ఈ పోరులో ఈటల రాజేందర్ పై చేయి అని చెప్పలేం, కానీ 2 స్థానాల్లో ఈటలు అడగగానే కేంద్ర పార్టీ 2 స్థానాల్లో ఆయనకు టికెట్ కేటాయించింది. హుజరాబాద్తో పాటు ముందు నుంచి ఈటల పార్టీలో హుజరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే సవాల్ చేశారు. కేసీఆర్, నేను గజ్వేల్ వస్తున్నా, కాచుకో, గజ్వేల్లో నీ మీద పోటీ చేస్తున్నాను, గెలుస్తున్నానని ఈటల సవాల్ చేసిన నేపథ్యం. అయితే భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందైతే ఎప్పుడు నాయకులకు 2 సీట్లు కేటాయించిన దాఖలాలు అయితే లేవు. అయితే ఈటల రాజేందర్ అడగగానే కేంద్ర పార్టీ ఆయన నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంది. ఆయన కోరుకున్న మేరకు మొదటి జాబితాలోనే రెండు చోట్ల, ఇటు గజ్వేల్ అటు హుజరాబాద్ని ఈటలకు కేటాయిస్తూ అయితే నిర్ణయం తీసుకుంది. అయితే అదే సమయంలో తాను కూడా 2 ముందు సంజయ్ తాను ఎంపీగా ఉన్నాను కనుక ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేయను, ఎంపీగానే ఉంటానని చెప్పడము, లేదా కనీసం 2 స్థానాల్లో ఈటలలాగే 2 స్థానాలు కూడా కోరినట్టు కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఈటలైతే తన పంతం నెగ్గించుకున్నారు, పార్టీలో నెగ్గించుకుంటున్నారనే ఒక చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగా అటు వేములవాడ, హుస్నాబాద్, మరి ఈటల తనను నమ్ముకున్న తన అనుచరులకు, తన వాళ్ళకి ఇప్పించుకుంటారా, లేదా బండి సంజయ్ తన పట్టు నెగ్గించుకుంటారా చూడాల్సి ఉంది గురు. అయితే దేవిక, ఈ 2 స్థానాలకు ప్రధానంగా చర్చకునే తెలుస్తుంది కదా, ఈ 2 స్థానాలకు ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది?
ఈ రెండని కాదు, ఈ వారాంతంలోనే మళ్ళీ విడత అభ్యర్థుల జాబితా అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. ఈటల అరుణ కూడా డీకే అరుణ కూడా ఢిల్లీ వెళ్తారని చెప్తున్నారు. ఈ 2-3 రోజుల్లోనే కేంద్ర ఎన్నికల కమిటీ కూడా సమావేశం కానుంది. కనీసం 40 నుంచి 50 మందితో అంటే మళ్ళీ విడత అభ్యర్థుల లిస్టు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, ప్రకటించే అవకాశం ఉంది గురు. అయితే దేవిక, ఇప్పుడు ఈటల వర్సెస్ బండి సంజయ్ అన్నట్లుగా చర్చ జరుగుతుంది. దీనివల్ల పార్టీకి ఏ విధంగా నష్టం కలిగించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సహజమే, ఎన్నికల్లో అంటే తమ వాళ్లకు టికెట్లు ఇప్పించుకోవడం సహజమే. అందులో ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు. అంటే ఇది కేవలం బండి సంజయ్ ఈటల మాత్రమే కదా, అటు ధర్మపురి అరవింద్ లాంటి నేతలు కూడా కొన్ని అసెంబ్లీ అంటే తమ పార్లమెంట్ పరిధిలో తమ వాళ్లకు టికెట్లు ఇప్పించుకున్న పరిస్థితి చూసాం. అయితే ఈ 2 స్థానాల్లో మాత్రం కొంచెం ఇద్దరు సీనియర్ నేతలు పట్టు మీద ఉన్నారని తెలుస్తోంది. ఇటువైపు ఇటు జేఎస్ఆర్ కానివ్వండి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అటు వేములవాడలో తుల ఉమ వికాస్రావు ఇద్దరు కూడా ఇక్కడ ఇద్దరు నాయకులు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మొత్తంగా అంటే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఈ 2 స్థానాలకు సంబంధించి అని చెప్పొచ్చు. అయితే ఈ వారంలో ఆ సస్పెన్స్కు తెరపడే అవకాశం ఉంది. అభ్యర్థుల జాబితా ఈ వారంలోనే విడుదలయ్యే ప్రకటించే అవకాశం ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ దేవిక.